తిరిగి వీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహ స్వామివారి ఆలయంలో వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. 108 బంగారు సంపెంగలతో స్వామి అమ్మవార్లకు శోభాయమానంగా స్వర్ణ పుష్పార్చన జరిపించినట్లు ఆలయ ఈవో తెలియజేశారు. ఉత్సవంలో భాగంగా అర్చకులు వేకువజామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొల్పి ప్రాతకాల పూజలు సాంప్రదాయబద్దంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజు స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో వేదికపైకి వేంపు చేశారు. మండపంలో అధిష్టింపజేసి వేద మంత్రాలు, నాదస్వర మంగళ వాయిద్యాల నడుమ స్వర్ణ పుష్పార్చన సేవ వైభవంగా నిర్వహించారు. ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొని తరించారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మహానంది మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఉయ్యాలవాడ మండలంలో రూపనగుడి చెరువు పొంగి పొర్లుతోంది. చెరువు సమీపంలోని వంతెనపై నుంచి వరద ప్రవహిస్తుండటంతో కోవెలకుంట్ల జమ్మలమడుగు మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. వంతెన దాటుతుండగా ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్ వరదలో చిక్కుకుంది. వెంటనే స్పందించిన స్థానికాధికారులు జేసీబీ సహాయంతో 3 గంటలు కష్టపడి బస్సులోని 24 మంది ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. మహానంది మండలంలో పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సమీప ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో అవసరమైన చోట్ల కోర్టు భవనాలు నిర్మించాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచించారు. మరి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో సీజేతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక వస్తుల కల్పన, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చించారు. కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించాలని, మౌలిక వస్తులు కల్పించాలని, అవసరమైన సిబ్బంది నియామకాలు చేపట్టాలని సీజే సూచించారు. వీటికి సంబంధించిన ప్రతిపాదనలను సీఎం దృష్టికి తెచ్చారు. దీంతో ఈ ప్రతిపాదనలన్నీ ఆచరణలోకి తెచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని సీఎం రేవంత్ వివరించారు. తెలంగాణలో పువ్వులను పూజించే సాంప్రదాయ పండుగ బతుకమ్మ సంబరాలు కుకట్పల్లిలో ముందుగానే ప్రారంభమయ్యాయి. మహిళలందరూ తమ ఇంటి వద్ద తీరొక్క పువ్వుతో పేర్చిన బతుకమ్మలను హనుమాన్ ఆలయం వద్దకు తీసుకొచ్చి వేడుకలో పాల్గొన్నారు. బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాలు చేసుకున్నారు. తీరొక్క పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టూ మహిళలు తిరుగుతూ చప్పట్లు కొడుతూ బతుకమ్మ పాటలు పాడారు. ఈ సంబరాల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఒక తెలంగాణలో తప్ప ఎక్కడా కూడా మన ఈ బతుకమ్మ అనేది ఎక్కడా కూడా ఉండదు.
మన కేసీఆర్ వచ్చిన తర్వాత ఈ బతుకమ్మకు విశిష్టత పెరిగి అంతటా కూడా వ్యాపించి ఇప్పుడు ఎక్కడ చూడు బతుకమ్మ అనగానే ప్రతి ఒక్కరు కూడా ముందుకొచ్చి బతుకమ్మ ఆడటము, పిల్లలు ముఖ్యంగా పిల్లలు ఒకప్పుడు అంతరించిపోతుంది అనుకున్న బతుకమ్మ ఇప్పుడు పిల్లల్లో ఉత్సాహం నింపింది. ప్రతి వాడవాడలా కూడా పెద్దల కంటే ఎక్కువ పిల్లలు ఆడటం జరుగుతుంది. ఇలాంటి సాంప్రదాయాలు కూడా మనం ఎప్పుడు కూడా ముందుకు తీసుకెళ్లాలి, ముందు భావితరాలకు అందించాలని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గ్రీన్ కాకినాడ లక్ష్య సాధనకు పచ్చదనం, పరిశుభ్రతను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి. పిలుపునిచ్చిన జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ పంటకు గిట్టుబాటు ధర రావడం లేదన్న వైసీపీ నేత మోహన్ రెడ్డి. రైతుల పట్ల సీఎం చంద్రబాబు ఎక్కనైనా వైఖరి మార్చుకోవాలని హితవు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొలుపు సేవ, ఈశ్వరి లక్ష్మి హోమం. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ భేటీ. కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు నిర్మించాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.